దళితులు అంటరానితనాన్ని చూశారు. అంటరానితనం అంటే ఏందో చాలామందికి తెలియదు. ఈరోజు నేను చూశాను. ఒక చిన్న బిడ్డ, 6 నెలల బిడ్డ చావు బతుకుల్లో ఉంటే నా కళ్ళ ముందే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. ఆ డాక్టర్ గారు ఆ బిడ్డ నాడి పట్టుకొని మందు ఇవ్వాలి. నాడి పట్టుకునేదానికి చావు బతుకుల్లో ఉన్నటువంటి బిడ్డ తండ్రికి చెప్పి తమలపాకు ఒకటి తీసుకోరా అని చెప్పాడు. లేత తమలపాకు. ఎందుకు? ఆ చావు బతుకుల్లో ఉన్నటువంటి దళిత బిడ్డ నాడిపైన చేయి పెట్టేదానికి ఆ ఆయుర్వేదిక డాక్టర్, ఆయన పేరు పట్టాభిరామయ్య, నా కళ్ళ ముందే ఉన్నాడు. ఆయనకి మనసు ఒప్పలేదు. ఆ తమలపాకు తెచ్చే లోపల బిడ్డ వెళ్ళిపోయింది. క్రూరమైనటువంటి అంటరానితనం. రెండవది, నా కళ్ళ ముందే చూశాను. దళితులు ఊళ్ళల్లో తిరగాలి అని అంటే మూతికి ముంత వెనకాల తాటాక్ కట్టుకొని తిరిగిన రోజులు నేను చూశాను 5 సంవత్సరాల నా వయసులో. ఇటువంటి క్రూరమైనటువంటి అంటరానితనం భారతదేశంలో 5,000 సంవత్సరాలు ఉండింది. మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు గుంటూరుకు కూడా వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు 2 మాటలు, 2 విషయాల గురించి మాట్లాడాడు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. నెహ్రూకి ఆయన చెప్పాడు, అంటరానితనం తీసేయాలి, ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి రావాలి అని చెప్తూ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాతగా చైర్మన్ చేయమని చెప్పడం జరిగింది. నాకెట్ట తెలుసని మీరు అడగొచ్చు. నాకు అంబేద్కర్ భార్య వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను. 29 సంవత్సరాలకి నేను ఎంపీని అయ్యాను. ఆ అమ్మ సవితా అంబేద్కర్ గారు. ఒకరోజు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు అంబేద్కర్ గారు కోపం వచ్చింది. రాజీనామాని నెహ్రూ గారి దగ్గరకు పంపించాడు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. భార్యనే జాబ్ ఇచ్చి పంపిస్తే తీన్మూర్తి భవన్కి జవహర్లాల్ నెహ్రూ గారు లేచి నిలబడి అంబేద్కర్ భార్య దగ్గర నుంచి చేతుల్లో తీసుకొని చదివి ఆ రాజీనామా పత్రాన్ని చించేయడం జరిగింది. చెప్పాడట ఆ అమ్మ నాకు చెప్పింది. నేను మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి ఆజ్ఞ ఇది. అంబేద్కర్ గారి చేత భారత రాజ్యాంగాన్ని రాయించు అని, అందుకొరకే ఆయన్ని చైర్మన్గా పెట్టామమ్మా, వారిని తప్పకుండా దీన్ని పూర్తి చేయాలి అని చెప్పి జాబు చించేసి పంపించారు. అంబేద్కర్ గారు మళ్ళా 2 రోజుల తర్వాత అలిగి రాజ్యాంగాన్ని రాసేదానికి వెళ్ళాడు. ఆ విధంగా 2 సార్లు అలిగాడు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని రాజీనామాలని తిరస్కరించి ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించారు. రాజ్యాంగంలో ఎస్సీలకు ఈరోజు రిజర్వేషన్లు 15%, ఎస్టీలకు 7.5% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, మహాత్మా గాంధీకి, జవహర్లాల్ నెహ్రూకి, అంబేద్కర్ గారులకే దక్కిందని చెప్పుకోక తప్పదు. 75 సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి. ఈ 75 సంవత్సరాల తర్వాత ఒక తెలివి తక్కువ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. అది జడ్జిమెంట్ కాదు, మరి పిచ్చి వాళ్ళు కూడా రాయరు. 7 న్యాయమూర్తులు రాసినటువంటి జడ్జిమెంట్ నేను చదివితే జడ్జిమెంట్ కానే కాదు, అది ఆర్డర్ కానే కాదు. అటువంటి ఆర్డర్ పేరు పెట్టుకొని పక్కనే స్టాలిన్ చేయలేదు, మరి లెఫ్ట్ పార్టీల ముఖ్యమంత్రి విజయన్ చేయలేదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ చేయలేదు,
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏకసభ్య కమిషన్ వేశాడు. ఆయన ఎవరు? ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన పేరు మిశ్రా. ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. వాళ్ళ ఇంటికి కూడా ఎస్సీలను రానివ్వడు. ఆయన ఆఫీసుకు పోవాలి, 87లో ఐఏఎస్ పాస్ అయ్యాడు, ఆయన రిటైర్ అయిన ఉద్యోగం వేయించాడు. ఆయన ఇంటికి పోవాలి, ఆఫీసుకు పోవాలన్నా దళితులు చెప్పులు తీసిపోవాల. ఇటువంటి అధికారిని పంపించి జిల్లాల్లో పంపించి ఒంగోలులో తగాదా పెట్టారు. ఈ విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. వీళ్ళు చేసిన పాపం. చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, దగ్గరగా ఉన్నావు, ఇక్కడనే ఉన్నావు, ఈరోజు గుంటూరులోనే ఉన్నట్టున్నావు, అమరావతిలో. నేను అడుగుతున్నా, దళితులు నీకు చేసిన అన్యాయం ఏంటి? ఎందుకు వీళ్ళని విభజించి బలహీనం చేసి ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి ప్రయత్నం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. మా ఊరు అయింది తిరుపతి, మేమందరం యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. మరి నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా వీళ్ళకి ఏదో సహాయం చేయకుండా వీళ్ళు ఎందుకు ముడ్డిలో ఏలు పెడతావయ్యా చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా. మరి నేను ఖండిస్తున్నా ఏకసభ్య కమిషన్ని. తప్పు ఇది, చంద్రబాబు నాయుడు చేసింది ఇది తప్పు. వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.